హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ప్రమిస్ హోమ్ అండ్ కిచెన్. నేను బాగున్నాను, మీరందరూ కూడా ఇంకా బాగున్నారనే అనుకుంటూ ఇవాళ ఒక మంచి వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. సో మన ఈ ఇయర్కి ఇదే పూజ వ్లాగ్ లాస్ట్ అనుకోవాలి. ఎందుకంటే ఇది 4th మార్గశిర లక్షవారం చేసుకున్న పూజ అంతా కూడా మీతో షేర్ చేస్తాను. అంత ఎర్లీగా లేచి పూజలైతే ఇంకా డిసెంబర్ అయిపోతుంది కదా, ఇయర్కి అయితే ఇదే మంచి పూజ చేసుకున్నాను అనే ఒక సాటిస్ఫాక్షన్ అనమాట. సో అందుకనే షేర్ చేస్తున్నాను మీకు. నేను 4 థర్స్డేస్ కూడా చేసుకున్నాను బాగా. సో ఇది నా 4th థర్స్డే అనమాట. మార్నింగే ఇంకా 4 o'clockకి నిద్ర లేచాను. నైట్ మీరు ముందు వ్లాగ్ చూసుంటే మొత్తం పనులన్నీ చేసి నిద్రపోయాను కదా. సో పనులేవి లేవు. బట్ కొన్ని పనులు అయితే మార్నింగ్ కూడా మనం లేచి పాచివాకలు అవి తుడుచుకుంటూ ఉండాలి కదా. కాసేపు అలాగ అటు ఇటు తిరిగాను. అలా పైకి టెర్రస్ పైకి వెళ్ళి ఒక్కసారి ఫ్లవర్స్ ఏమైనా ఉన్నాయేమో చూసి వచ్చాను అనమాట. ఎందుకంటే రోజు పూజ అయిపోయాక వెళ్ళి పిక్ చేస్తున్నాను. సో ఇవాళ మంచి ముద్ద మందారం అయితే పూసింది ఇంట్లో. ఇంకా అది కట్ చేసుకుని వద్దాం అనుకున్నాను. బిఫోర్ డే చూసాను అనమాట ఈవినింగ్. అండ్ చూసారు కదా, విడిచిలేని మొగ్గలు ఉన్నాయి మందారాలు. ఇంకా అవి తీసుకొని ఒక 2 minutes అటు ఇటు తిరిగి అయితే కిందకు వచ్చేసాను. అండ్ వాటర్ వేసాను అనమాట. మోటార్ ఆన్ అయ్యాక పైకి వెళ్ళి ట్యాంక్లో అలాగా వాటర్ చూసినట్టు ఉంటుంది. అండ్ ఫ్లవర్స్ కూడా తీసుకొచ్చేసాను. ఇంకా తర్వాత కిందకి వెళ్ళాను. నిన్న నైట్ మొత్తం గ్యాలరీలో మొత్తం ముగ్గు పెట్టేసుకున్నాను. ఇదైతే వాకిట్లో ముగ్గు అనమాట. నేను నైట్ ఎంత ముగ్గు పెట్టుకున్నా సరే ఎర్లీ హవర్స్ లేచి వాకిట్లో పాచివాకులంతా కడిగి చిన్న ముగ్గైనా పెట్టుకుంటాను. అది అలవాటు. సో ఇంకా అది అక్కడ వాష్ చేసేసి చిన్న ముగ్గు అయితే పెట్టుకొని ఇంకా పైకి అయితే వచ్చేస్తాను. వెళ్ళే ముందే నేను హాట్ వాటర్ పెట్టుకొని వెళ్ళాను, చూసారు కదా. ఇక నా పని అయ్యేసరికి హాట్ వాటర్ కూడా వేడైపోయింది. ఆ తర్వాత ఇంకా నేను ఫ్రెష్ అయ్యి వచ్చాను. ఇక ఫ్రెష్ అయ్యి వచ్చిన వెంటనే నేనైతే బ్రష్ చేయకుండా వాటర్ అది తాగనమాట, అలవాట్లేదు. సో అందుకనే ఇంకా కొద్దిగా ఫ్రెష్ అయ్యి వచ్చి ఇంకా హాట్ వాటర్ తాగుతున్నా. హాట్ వాటర్ తాగి కాసేపు 2 minutes ఇటు అటు చూసుకొని ఇక తర్వాత కిందకి వెళ్ళినప్పుడు లైట్స్ అన్నీ ఆన్ చేసి వెళ్తాను కదా, చీకటిగా ఉందని. సో అవన్నీ కూడా మళ్ళీ తిరిగేసి ఆఫ్ చేసుకొని వచ్చి ఇంకా నేనైతే ఫస్ట్ ఈ కొద్దిగా వాటర్ తీసుకెళ్ళి బాత్రూమ్ దగ్గర పెట్టేసుకొని ఆ తర్వాత ఇంట్లో మాపింగ్ అనేది చేసుకుంటున్నాను. ఎందుకంటే మార్గశిర లక్షవారం కాబట్టి మాపింగ్ చేసుకోకపోయినా ఏం పర్వాలేదు. ఎందుకంటే ఎస్టర్డే నైటే నేను చేసుకున్నాను మాపింగ్ అనేది. బట్ రామదేవుని పూజ చేయాలన్నమాట నేను ఇవాళ. సో రామదేవుని పూజ చేస్తే ఆ రోజు మరి శుభ్రం చేసుకోవాలి. సో అందుకనే ఇంకా ఒక్కసారి అయితే నార్మల్గా అలాగా కొద్ది వాటర్ వేసి చిమ్మేసుకున్నాను అనమాట. ఇల్లంతా మాపింగ్ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాక ఇంకా ఎప్పుడు నేను ఎవ్రీ వీక్ ఎలా చేస్తానో అలానే దేవుడి సామాన్లన్నీ కూడా నైటే నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకొని వెళ్ళాను కౌంటర్ టాప్ మీద. ఇప్పుడు ఇంకా మొత్తం అంతా కూడా పసుపు కుంకుమలతో అలంకరించుకుంటున్నా దీపారాధన చేసుకోవడానికి. అండ్ తర్వాత ఇంకా ఒత్తులు అన్నీ వేసుకొని పూజకి అన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్నా ఇక్కడ. ఇక అన్నీ కూడా పసుపు కుంకుమలతో గంధముతో అలంకరించుకొని పూజకి కావాల్సినవన్నీ తీసి బయట పెట్టుకొని సిద్ధం చేసుకుంటున్నాను. ఆ తర్వాత అయిపోయాక ఇంకా పూజ స్టార్టింగ్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ మనం ఆగ్నేయమూలలో దీపం పెడతాను. ఎందుకు అంటే ఆగ్నేయమూలలో దీపం పెడితే నాకు నైవేద్యం ఏదైనా వండాలి అనుకుంటే ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేస్తాం కదా. సో నేను ఇంకా ఫస్ట్ అయితే అన్నపూర్ణాదేవికి ఆవాహనం అనమాట. అంటే మనం ఇంటికి పిలిచి అన్నపూర్ణాదేవి మన ఇంట్లో నిండుగా ఉండాలి ఇప్పుడు అని చెప్పేసి అన్నపూర్ణాదేవికి అయితే నమస్కరించుకొని ఆ తర్వాత స్టవ్ కూడా చక్కగా పసుపు కుంకుమతో అలంకరించుకొని ఇక నైవేద్యం ఏదైనా వండాలి అనుకుంటే స్టవ్ మీద అయితే పెడతాను. కానీ చాలా బాగుంటుంది ఆ రోజు. మంచి పాజిటివ్గా అనిపిస్తుంది. కిచెన్ అంతా కూడా మంచి ట్రెడిషనల్ లుక్ అలా అనిపిస్తుంది అనమాట. ఇక ఇక్కడ దీపారాధన చేసుకున్నాక బయట దీపారాధనకి అయితే వెళ్తాను.
దీపారాధన అయిపోయాక స్టవ్ కూడా కొద్దిగా అలా ధూపం అది చూపించేసి ఇంకా ఆవేళ నైవేద్యానికి పులిహోర చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకని రైస్ పెడుతున్నా అనమాట. ఇక రైస్ పెట్టేసి రైస్ ఉడికే లోపల ఇంకా బయట దీపారాధన చేసుకోవడానికి కూడా నేను ప్లేట్ అనేది సర్దుకుంటా. బయటికి లోపలికి మనం అన్ని సార్లు తిరిగే కన్నా ఒకవేళ మనం కొద్దిగా దీపాలు అనేవి ఎక్కువ పెట్టుకోవాలి అనుకుంటే ఒక ప్లేట్లో ముందే నీట్గా సర్దుకొని పెట్టుకుంటే మనకి చాలా ఈజీగా అనిపిస్తుంది అండ్ ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది. ఈజీ మాట ఏమో కానీ ప్రశాంతంగా అనిపిస్తుంది. ఒక చోటే కూర్చొని దీపారాధన చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. బయటికి లోపలికి ఒకటి మర్చిపోయినా కొద్దిగా ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. అందుకే ఇంకా నేను ఏం చేస్తానంటే మొత్తం ఒక ప్లేట్లోనే పువ్వులు మనకి దీపారాధనకి కావాల్సినవి అన్నీ కూడా ఇంకా లోపల నుంచి వాటర్ అది ఇక కలశలోకి పెట్టుకునేవి అన్నీ కూడా తీసుకొని బయటికి వెళ్తా వినాయకుడి దగ్గరికి. ఇక గడపకు కూడా పసుపు కుంకుమ పెట్టి తర్వాత మనం కూడా కాళ్ళకి పసుపు అది రాసుకొని చక్కగా నిండుగా ఉండాలన్నమాట. లక్ష్మీ తల్లి ఎలా కలకల్లాడుతూ ఉంటుందో ఇంట్లో మనం కూడా అలా కలకల్లాడుతూ ఉండాలి. కాబట్టి ఆ వేళ అందరూ కూడా చీరలు కట్టుకోవడం, పసుపు రాసుకోవడం, ఇంకా తాలిబొట్టికి పసుపు పెట్టుకోవడం, ఇక ముత్తైదువుకి మనం ఎలా అయితే అలంకరిస్తామో అవన్నీ కూడా అలంకరించుకొని పువ్వులు, చేతి నిండా గాజులు ఇలా వేసుకుంటే చాలా మంచిదన్నమాట. ఇక కాళ్ళకి పసుపు ఎప్పుడు రాసుకున్నా మనం రాసుకున్నా లేదంటే ఎవరికి రాసినా బొల్లు అనేవి లేకుండా రాయాలన్నమాట. పలుచగా రాసినా పర్వాలేదు, బట్ కాలు అంతా కూడా కవర్ అయినట్టు చూసుకోవాలి. ఒకవేళ కాళ్ళు మొత్తం రాసుకోలేని వాళ్ళు ఉంటే ఒక్క బొటన్ వేలికి కూడా మొత్తం అంతా రాసుకున్నా సరిపోతుందన్నమాట. ఇక పసుపు రాసుకొని మళ్ళీ నేను హ్యాండ్ వాష్ అది చేసుకొని వచ్చి ఇక వినాయకుడి దగ్గర అయితే దీపారాధన స్టార్ట్ చేశాను. చూడండి పక్షులవి సౌండ్స్ ఎంత బాగుంటుందో అండ్ చీకట్లో దీపారాధన చేస్తే ఇక్కడ ఎంత బాగుంటుంది, మంచి పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట నాకు మాత్రం. ఇక లక్ష్మీవారం కాబట్టి గడపకు చూసారు కదా, ముగ్గు నేను నైట్ ఎలా పెట్టుకున్నా చాలా అందంగా అనిపించింది గడప. ఇక తర్వాత గడప దగ్గర కూడా చక్కగా నేను రాగి చెంబుతో నీళ్ళు మనం ఎవ్రీ ఫ్రైడే పెట్టుకుంటాము. సో అలానే థర్స్డే కూడా పెట్టుకుంటానమాట. పెట్టుకొని దాంట్లో కూడా నిండుగా చక్కగా ఫ్లవర్స్ అవి వేసుకొని మన ఇంట్లో ఏ ఉంటే అవి వేసుకోవచ్చు అండి. చిన్న కర్పూరం వేసుకోవచ్చు, జవ్వాది వేసుకోవచ్చు, పసుపు కుంకుమ అక్షంతలు ఇవన్నీ వేసుకోవచ్చు. ఒకవేళ అవన్నీ వేసుకోలేకపోయినా ఉట్టి నీళ్ళు పెట్టుకొని రాగి చెంపుకి కొద్దిగా పసుపు కుంకుమతో అలంకరించుకొని పువ్వులు వేసి ఇంటి ముందు పెట్టుకుంటే చాలా మంచిదన్నమాట. అండ్ తర్వాత ఇక్కడ గడప దగ్గర కూడా దీపారాధన చేస్తాను. దీపారాధన చేసి తాంబూలం అయితే ప్రతి లక్ష్మీవారం అని ఇస్తానమాట గడప పూజ చేసుకున్నప్పుడు. ఇక తర్వాత ఇంకా మొత్తం పూజ అంతా ఎలా చేసుకుంటామో అలానే చేసుకొని అమ్మవారి పాదాలు చూసారు కదా ఎంత బాగున్నాయి కదా. అక్కడ కూడా ప్రతి లక్ష్మీవారం ఇంకా ఎప్పుడు ముగ్గు పెట్టినా కూడా ఒక పువ్వు అయితే పెట్టి దండం పెట్టుకుంటాను. అమ్మవారు నిజంగా పాదాలు పెట్టుకొని నించుని ఉన్నట్టే ఉన్నారు వాళ్ళు నిజంగా ఇంటి ముందునంతా కూడా. చాలా బాగుందన్నమాట. దీపారాధన కొండెక్కిపోయాక కూడా డే అంతా నేను చూస్తూనే ఉన్నాను. చాలా అంటే చాలా బాగుంది. ఇక తర్వాత ఇక్కడ తులసిమాత దగ్గర కూడా చక్కగా పూజ అయితే చేసేసుకున్నాను. ఇలా ఎర్లీ హవర్స్ చేసుకుంటే వైబ్సే వేరు అసలు. నిజంగా మనం చీకట్లో చేసుకునే దీపారాధన నిజంగా చాలా కొండంత వెలుగులా అనిపిస్తుంది అంటారు కదా, కొండంత వెలుగుగా ఉందని. నిజంగా ఆ వెలుగులు కనిపిస్తాయి అన్నమాట. కొద్దిగా మనం డే టైంలో చేసుకుంటే ఆ కళ వేరు. చూసారు కదా, ఇంకా పూజ అంతా అయిపోయింది. ఇక పులిహార కోసం అని చెప్పేసి నేను తాలింపు పెట్టి పులిహార కలుపుతున్నా అనమాట. ఇక అది చల్లగా అయ్యే లోపల నైవేద్యం పెట్టాలి కదా, అది చల్లగా అయ్యే లోపల ఒక్కసారి ఇల్లంతా కూడా చుట్టూ తిరిగి చూసుకుంటున్నాను అనమాట. అండ్ మీకు కూడా షేర్ చేస్తున్నాను. నిజంగా వాళ్ళు చాలా అందంగా చాలా ముచ్చటగా అనిపిస్తుంది అనమాట. ఇల్లంతా మంచి పాజిటివ్గా అనిపిస్తుంది. సో ఇక అందుకే మొత్తం ఒక్కసారి అయితే చూసుకుంటున్నాను అనమాట ఇల్లంతా చుట్టూ తిరిగి. ఇక ఇంట్లో కూడా పూజ చేసుకోవాలి. పులిహోర కోసం వెయిటింగ్ కదా. పులిహోర అయితే చల్లగా అయిపోయింది. ఇక ఇంట్లో పూజకైతే వచ్చేసాను. నిర్మాల్యం అంతా కూడా ముందే తీసేసి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఫ్లవర్ చూసారు కదా, ఇందాక నేను కట్ చేసి పెట్టుకొచ్చాను. ఇంకా ఫ్లవర్ మందార పువ్వు చక్కగా అమ్మవారికి అయితే కరెక్ట్గా గొడుగులా సరిపోతుందనమాట. ఇంట్లో మందార పువ్వులు మాత్రం బాగా పూస్తున్నాయి. ఈ ఫ్లవర్స్ కూడా బాగా పూస్తున్నాయి. అండ్ రేకు మందారాలు కూడా చాలా బాగా పూస్తున్నాయి ఇప్పుడు ఫ్లవర్స్ అన్నీ కూడా. ఇప్పుడు ఇంకా గులాబీలు ఇంకా బాగా పూస్తున్నాయి అనమాట. పూజకి అయితే కరెక్ట్గా సరిపోతున్నాయి నాకు. ఇక తర్వాత అమ్మవారిని కూడా చక్కగా నీట్గా అలంకరించుకొని ఇంట్లో కూడా చక్కగా దీపారాధన అయితే చేసేసుకున్నాను. ఇక లక్ష్మీవారం కదా, అష్టోత్తరం అది చదువుకొని కొద్దిగా కుంకుమార్చన చేసుకుంటాను. ఇక పూజ అంతా అయిపోయింది. ఇక్కడ ఇలా అయితే పూజ చేసేసుకున్నాను. ఆ వేళ చేసుకొని ఇంకా తర్వాత చాప్టర్ ఉంటుంది మనకి. పిల్లలకి చూసుకోవాలి, పిల్లలకి వేడి నీళ్ళు పెట్టడం, ఇంకా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడం, బ్రేక్ఫాస్ట్ సెక్షన్ ఇవన్నీ ఉంటాయన్నమాట. అండ్ ఇడ్లీ బ్యాటర్ అయితే ఉంది. బిఫోర్ డే నైట్ చూసారు కదా,
బ్యాటర్ వేసి ఉంచాను కాబట్టి ఇంకా ఆ రోజు ఇడ్లీ పెడుతున్నా అనమాట. నాకైతే ఇడ్లీ పెట్టడం చాలా ఈజీ అనిపిస్తుంది. ఇక మా వాళ్ళైతే తినేది ఎప్పుడు ఒకటే చట్నీ అండి, మూంగ్ఫలీ చట్నీ. సో ఎప్పుడు కూడా ఇంకా దాంట్లో ఏమి కూడా మిక్స్ చేసినా తినరనమాట. ఉట్టి మూంగ్ఫలీ అలా ఫ్రై చేసేసి ఆయిల్ వేయకుండా నార్మల్గా ఫ్రై చేసేసి 2 పచ్చిమిరపకాయలు కొద్దిగా అల్లం వేస్తే వేస్తాను, లేదంటే అది కూడా వేయను అనమాట. వాళ్ళకి ఫ్లేవర్ తెలిసిపోతుంది అల్లం వేస్తే. ఆ పచ్చిమిరపకాయలు కొద్దిగా అయితే నేను సాల్ట్ వేసేసి మిక్సీ జార్లో వేసేస్తాను. ఇంకా తర్వాత పోపు మాత్రం కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఒక ఎండుమిరపకాయ వేసి పెడతా అనమాట. చాలా బాగుంటుంది. వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఇంకా అలానే అలవాటు అయిపోయిందేమో, వేరే చట్నీ తినడానికి అయితే ఎక్కువ ఇష్టపడరు అనమాట. సో మా హస్బెండ్ ఉంటేనే ఒక 2 చట్నీస్ అయితే అవుతాయి, లేదంటే వాళ్ళకైతే అదే పెడతాను. నాకైతే ఎప్పుడూ ఒకలాగే నచ్చదు, అందుకే ఇంట్లో ఎప్పుడు కూడా పచ్చళ్ళు, పొళ్ళు అనేది పెట్టుకుంటాను అనమాట. సో నేను వాటితో తింటూ ఉంటాను. సో అలా అయితే ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది పిల్లలకి. ఆ తర్వాత ఇంకా లంచ్ బాక్స్కి ఆలు, ఇక కిడ్నీ బీన్స్. ఇక ఈ కిడ్నీ బీన్స్ ఏంటంటే దేంట్లో మిక్స్ చేసుకున్న బాగుంటుంది, వంకాయలో బాగుంటుంది, ఆలూలో బాగుంటుంది, కాలీఫ్లవర్లో బాగుంటుంది. సో అందుకని ఇంకా నేనేంటంటే ఆవేళ ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తిన్న కదా, పిల్లలకైతే ఇంకా ఆనియన్ వేసేసి వండేస్తున్నాను ఇది. ఎందుకంటే దీంట్లో ఆనియన్ లేకపోతే బాగోదని చెప్పేసి, వాళ్ళ క్యారియర్స్ కదా అని. తర్వాత నేను మళ్ళీ ఓన్లీ బీన్స్ ఒక్కటే వండుకున్నాను అనమాట. ఎందుకు అంటే మార్గశిర లక్ష్మీవారంతో పాటు రామదేవని పూజ కూడా చేస్తున్నా ఇంట్లో. రామదేవని పూజ చేసినప్పుడు కూడా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అనేది తినకుండా ఒక్క పూట భోజనం అనేది చేస్తారనమాట. సో దానికోసమని. అండ్ ఇంకా వాళ్ళకైతే ఇంకా ఆ రోజు ఆలు అండ్ పిక్కల కర్రీ అయితే వండేసి కట్టేసాను. ఇక తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా తినేసారు పిల్లలకి. ఇంకా లంచ్ బాక్స్ అంతా కూడా ప్యాక్ చేసి అయితే పంపించేశాను. ఇక ఆ రోజు కిచెన్ అయితే క్లీనింగ్ ఏం పెట్టుకోనండి, ఎందుకంటే పూజ ఉంది కదా ఇంట్లో దీపారాధన వెలుగుతున్నప్పుడు మనం ఏవి కూడా క్లీనింగ్స్ అనేవి చేయకూడదు అనమాట యాక్చువల్లీ. సో అందుకనే ఇంకా ఇంట్లో దీపారాధన వెలుగుతున్నప్పుడు ఇంకేం కిచెన్ అది క్లీన్ చేయను. ఆఫ్టర్ ఒక్కసారి పూజ అంతా అయిపోయాక ఇంకా 12 to 12:30 టైంలో అయితే ఆ రోజు మాత్రం క్లీన్ చేసుకుంటాను అనమాట. మిగతా రోజుల్లో అంటే పిల్లలు స్కూల్స్కి అన్నీ వెళ్ళేసి నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ అది చేసేసరికి నాకు 9 to 9:30 అయిపోతుంది, ఎంత ఎర్లీ హవర్స్ పూజ చేసుకున్నా. సో అప్పటికి దీపారాధన కొండెక్కిపోయాక కిచెన్ అనేది క్లీనింగ్ స్టార్ట్ చేస్తాను. మీకు ఎప్పుడు షేర్ చేస్తూ ఉంటాను కదా, పైకి కూడా అప్పుడే వెళ్ళి క్లీనింగ్స్ అనేవి చేస్తా. దీపం ఇంట్లో వెలుగుతున్నప్పుడు మనం ఏవి కూడా తుడవడం అది చేయకూడదు. ఒకవేళ తుడిచినా సరే కింద ఎప్పుడైనా ఏదైనా పడిపోయి తుడిచినా సరే చీపురు పెట్టి మాత్రం తుడవకూడదు, క్లాత్ పెట్టి తుడుచుకొని వెళ్ళాలన్నమాట. సో ఇంకా వాళ్ళని పంపించేశాక ఇంకా నేనైతే ఫాస్టింగ్ అని చెప్పాను కదా, మార్నింగ్ అయితే ఇంకా టీ అది ఏమీ తాగట్లేదు. పూజ చేశాక ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాకైతే కూర్చొని ప్రశాంతంగా టీ పెట్టుకొని తాగుతున్నాను. ఎందుకంటే రామదేవుని పూజ చేసేసరికి ఒక 1 hour అయితే మనకి టైం పడుతుందన్నమాట బుక్ అది చదివేసరికి. సో హెడేక్ వచ్చేస్తుంది, అంతవరకు ఉండలేను. అందుకే ఇంకా పిల్లలు వెళ్ళిపోయాకైతే టీ పెట్టుకొని అయితే తాగేస్తాను. టీ పెట్టుకొని తాగేసి ఇంకా నా తర్వాత పూజకి ఉండేవన్నీ కూడా సిద్ధం చేసుకుంటా అనమాట. ఇక ఏమి కూడా వాషింగ్స్ కానీ ఏమి చేయను, గిన్నెలు కడగడం కానీ ఏమి చేయను అనమాట. సో ఇది వాష్ చేసి పెడుతున్నాను, ఎందుకంటే ఇదేమి మనం ఎంగిల్ చేయలేదు కదా, జస్ట్ అలాగా దంచుకునేదే కాబట్టి దాగుండిపోతుంది. అందుకే కొద్దిగా అలా వాటర్ వేసేసి తుడిచేసి పెట్టుకుంటున్నాను. ఇలా చిన్న చిన్న పనులు చేసుకుంటాను కానీ మరీ క్లీనింగ్స్ అనేవి ఎక్కువ ఏం చేసుకోను అనమాట. అండ్ హ్యాపీగా అయితే చాయ్ తాగేసి ఇంకా తర్వాత పూజకైతే సిద్ధం చేసుకుంటాను అన్నీ కూడా. ఇక రామదేవుని పూజ మాటకు వస్తే నైవేద్యం అయితే మనం ఆవు పాలు, చక్కగా గోధుమ రవ్వ అండ్ తర్వాత షుగర్ అయితే ఉంచుకోవాలన్నమాట. ఇవి కూడా మనం డైలీ యూస్ చేసినవి ఏమీ యూస్ చేయకూడదు నైవేద్యానికి. నేనైతే ఇంకా స్పెషల్గా ఈ పూజ కోసం అని చెప్పేసి బయట నుంచే 1 kilo ముందే తెప్పించేసుకొని ఉంచుకున్నాను. అవి వేరేగా అయితే బాక్స్ అనేవి వేరేగా పెట్టుకుంటా అనమాట. చూసారు కదా ఇలాగా. ఇక ఆ రోజు మాత్రమే యూజ్ చేస్తాను తీసి. ఇంకా పూజ అయిపోయింది అనుకోండి, తర్వాత ప్రాబ్లం లేదు. మనకి 10 weeks చేయాలన్నమాట ఈ పూజ. 5 Thursdays అండ్ 5 Sundays అనమాట. నేను ఆల్రెడీ షేర్ చేశాను రామదేవన్ పూజ. ఎవరికైనా కావాలి అనుకుంటే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి ఎలా చేసుకోవాలి ఏంటని చెప్పేసి. ఒకవేళ ఎవరైనా చెయ్యాలి అనుకుంటే మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా. ఆ తర్వాత ఇంకా ఈ నైవేద్యం కూడా చాలా ఈజీ అండి. అన్నీ కూడా పచ్చివే కలుపుకోవాలన్నమాట. 5 ఉండల కింద కలుపుకోవాలి. సో ఇంకా నైవేద్యం ఒకటి మనం కలిపేసి పెట్టేసుకుంటే ఇక తర్వాత మనం పీఠం వేసుకొని దీపారాధన అయితే చేసుకోవచ్చు అనమాట. చాలా సరళమైన పూజ, కాకపోతే
కథ చదువుకొని ఇవన్నీ చెప్పుకునేసరికి వ్రతం చేసుకుంటే కొద్దిగా అనేది టైం పడుతుంది కదా. అందుకే నేను పిల్లలు వెళ్ళిపోయాక టీ అది తాగేసి నెమ్మదిగా కూర్చుంటా అనమాట. ఇదిగోండి ఇలా స్పెషల్గా అయితే వేరే వేరే డబ్బాల్లో పెట్టుకొని ఉంచుకుంటాను. ఇక తర్వాత పసుపు గణపతి చేసుకోవాలి కదా. పూజ చేసినప్పుడు మనం ఇంట్లో వినాయకుడు ఉన్నా సరే, మన ఇంట్లో వినాయకుడు వెండిది ఉన్నా సరే, మనం పసుపు గణపతినే చేసుకోవాలన్నమాట ఏ వ్రతం చేసుకున్నా. అండ్ మార్నింగ్ చెప్పాను కదా మోపింగ్ అందుకే చేశానని. మళ్ళీ కూడా ఒక్కసారి మనం ఎక్కడైతే పీఠం వేస్తున్నామో కొద్దిగా నీళ్ళు అయితే చిమ్మేసి చక్కగా ఇక్కడ ముగ్గు పిండితో అయితే ముగ్గు పెట్టుకుంటున్నాను. ముగ్గు పిండి అంటే రావి ముగ్గు, బయట గ్యాస్ పిండి వేస్తాను కదండి, అది కాదనమాట, బియ్యం పిండిది. ఇంట్లో కొద్దిగా బియ్యం అనేవి నేను వాష్ చేసి పెట్టుకుంటాను. అదే మిక్సీలో వేసేసి ఇలా ముగ్గు కింద యూజ్ చేసుకుంటాను. ఓన్లీ పూజల దగ్గర మాత్రమే చేసుకుంటాను అనమాట. ఇంతకు పూర్వం ఏంటంటే బయట వాకిట్లో కూడా వేసుకునేవారు చక్కగా, మనకి చిన్న చిన్న చీమలు అవి వచ్చి తినేవనేసి, కండ చీమలు అవి వచ్చేసి అప్పట్లో. బట్ ఇప్పుడు మనం వేసామనుకోండి, చీమలు వచ్చాయనుకోండి, మళ్ళీ మనం వాటిని చంపడానికి మనమే మెడిసిన్ అనేది వేసేస్తున్నాం. సో కాబట్టి బయటను మాత్రం నేను గ్యాస్ పిండితోనే వేస్తాను. ఇలాగా మనం ఇంట్లో పూజ చేసుకునే దగ్గర మాత్రమే అలికి చిన్న ముగ్గు అనేది పెట్టుకొని పూజ అయిపోయాక మళ్ళీ ఒకసారి పీఠం తీసేసాక నీట్గా అయితే తడిగుడ్డు పెట్టి క్లీన్ చేసేసుకుంటా అనమాట. ఇక తర్వాత చూసారు కదా, కథ చదువుకొని ఇక తర్వాత మళ్ళీ ఈ ప్రసాదం అనేది అందరికీ పంచడానికి వెళ్ళాలి. రామదేవుని గుడికి వెళ్తాను, రాముడికి అక్కడ ఇచ్చేసి వస్తా. ఇక మా దగ్గర ఉన్న అమ్మవారి గుడి ఉన్నారు, ముత్తైదు కింద ఆవిడకే ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే నాన్ వెజెస్ తింటారు కదండి అందరూ కూడా, మనం అడిగి అయితే ఇవ్వలేము కదా. నేను 1 వీక్ అందరినీ కూడా అలాగే అడిగి ఇచ్చాను. బట్ చాలామంది తింటున్నాము అని చెప్పారనమాట. అందుకే నేను ఇంకా బ్రాహ్మిన్స్ ఉన్న వాళ్ళ ఫ్యామిలీస్కే, కోమటలు ఇలా ఉంటారు కదా వైశ్యాస్, వాళ్ళకైతే ఇచ్చేసి వచ్చేస్తానమాట ఆన్ ది వేలోనే. సో ఇంకా బయట అందరికీ పనిచేసి ఇంట్లో మనం కూడా చక్కగా నైవేద్యం తీసుకోవాలన్నమాట. ఇలా అయితే నా థర్స్డే బిజీగా ఈ 4 వీక్స్ కూడా చాలా బిజీగా, చాలా పాజిటివ్గా, చాలా నచ్చింది. ఇప్పుడైతే అనిపిస్తుంది అనమాట ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి పూజ అనేది లేదు. సో ఇంత ఎర్లీగా అయితే లేవట్లేదనమాట. ఇప్పుడైతే ఇంకా షెడ్యూల్ మారిపోయింది. 5 o'clockకి నిద్ర లేస్తున్నాను. పని అది చేసుకొని అన్నీ చేసుకొని పూజ అంతా అయిపోయాక, దీపారాధన కంప్లీట్ అయిపోయాక ఇంకా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి పెట్టేసినా నాకు టైం సరిపోతుందనమాట. ఇలాంటివి ఏమైనా కొద్దిగా పెద్ద పూజలు ఉన్నాయి 2-3 చేసుకోవాలంటే ఎర్లీగా లేవాలి కదా. సో ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి లేదనమాట. ఇదే నా లాస్ట్ వ్లాగ్, మార్గశిర లక్ష్మీవారం వ్లాగ్ అనమాట. సో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ ఇచ్చి, షేర్ ఇచ్చి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు. పాత వాళ్ళు ఎప్పటిలాగానే చూసిన వెంటనే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చిన లైక్ నాకు చాలా మోటివేషన్, ఇంకా సపోర్టివ్గా ఉంటుంది. అండ్ మళ్ళీ ఒక మంచి డైలీ వ్లాగ్తో మీట్ అవుతా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.